నిన్న రిలీజ్ అయినటువంటి పెద్ది గ్లిమ్స్ అయితే రామ్ చరణ్ ఒక రేంజ్ లో ఉన్నాడు అనేసి అందరు అంటారు. దాని గురించి మీ అభిప్రాయం? రామ్ చరణ్ గారు ఒక రేంజ్ లో ఉన్నారు. ఆయన పెద్ద స్టార్, గ్లోబల్ స్టార్. అతను పెద్ద సినిమా లుక్ చూస్తుంటే అబ్బా పిచ్చెక్కిపోతుంది. అంతే ఎక్కుతుంది అనమాట. ఎక్కడో దేనికి ఆ లుక్కులు కానీ, ఆ ఆంజనేయ స్వామి గద ఎత్తుకోవడం, ఓర నాయన అబ్బా బ్యాట్ ఎత్తుకోవడం, ఆ డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు, అబ్బా సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లో వస్తుందా? రిలీజ్ కాకముందు ఎవరు చెప్పారన్న? ఏదన్నా బాగుందని చెప్తున్నా. గ్లిమ్స్ అన్నా, గ్లిమ్స్ ఆనంద్ తీసి ఏందన్నా గ్లిమ్స్ అన్నా ఏం కావాలి? కేసు పెట్టిపోయి కేసు పెట్టానా? కేసు పెద్ది పుష్ప 2 బ్రేక్ చేస్తుందా? చెయ్యాలి. అదే కదా, ప్రతి సినిమా పుష్పని బాహుబలి దాటాలి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. పెద్దే కాదు, దురంధర్ 2 కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, అదేవిధంగా మహేష్ బాబు తీసిన ప్రతి సినిమా బాగా ఆడాలి. అవుతుంది ఖచ్చితంగా. పెద్ద సినిమా కూడా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఆ ప్యారడైస్ కూడా, అది కూడా నేచురల్ స్టార్ నాని కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడతాయి. అది కూడా బాగా ఆడాలి. అదే కదా. కానీ బాగా ఆడిన దానికి ఏదో ఒకటి చేయాలి, వచ్చి చేయరు. అదే బాధ అంతే. వీళ్ళు ఎవరు ఆడలేరు, వీళ్ళకి భయాలు. వీళ్ళకి ఇదేమన్నా ఇంత డబ్బు వచ్చింది కదా, ఏమన్నా చేయవా పాపం జనాలకి చేయొద్దు అన్నారు వీళ్ళు. అయితే వీళ్ళు అంటే ఉన్న డబ్బులు కాకుండా ఇంకా చేసుకున్నారు వీళ్ళందరూ. అదే టికెట్ రేట్లు సరే, టికెట్ రేట్లు పెంచుకోండి, ఎవరు ఇష్టం వాళ్ళది. 10 లక్షలు పెంచుకో, ₹1,00,000 పెంచుకోండి, ఇష్టం అది. నీ సినిమాలకి ఒక్కో సినిమాకి 1,00,000 పెంచుకోండి, 10,000 పెంచుకోండి. కానీ లేనివాడికి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటది. పరిస్థితి బాగున్నాడే తింటాడు, ఎగరతాడు బాగా. లేనోడు పరిస్థితి పాపం అది కాదు బాధ. ఎంత బాధ వేస్తే పేద పిల్లలు ఉన్నారు, హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి సాయం చేయరుగా. స్కాలర్షిప్ ఏమైనా ఇవ్వచ్చుగా, ఏదైనా ఇవ్వచ్చుగా. ఏది చేయరు. ఏదో 100 కోట్లు సంపాదిస్తే ₹100 హెల్ప్ చేయిస్తే, ఆ చేసిన దానికి మరి వీడియోలు అన్ని చేయిస్తే ఇదే బాధ, అదే బాధ. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో మాట్లాడడానికి ఏది పోయినాక నిజం మాట్లాడి చిరాకు చేస్తున్నారు. ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి? ఆర్మీకి ఏమన్నా ఇస్తే బాగుంటుందా? దాని కూడా ఇవ్వాలి. అదే కదా, మన ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలా, అదే వాళ్ళకి సగం ఇవ్వాలా, రైతులకి ఇవ్వాలా. పరిస్థితి బాగా నాకేం పల్లె వద్దు, నాకు వద్దు. నా వాళ్ళకి ఈ హైదరాబాద్ అన్నారు కదా పేదవాళ్ళందరూ, నా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, లేని వాళ్ళు ఎవరు? నేను గరీబ్ వాడిని అయినా నేను చెప్పాను కాబట్టి నాకు వద్దు డబ్బులు. ఏంది నాకేం వద్దన్న క్యారెక్టర్ ఏం పల్లె నాకు. సినిమా లేదన్నా ఎక్కువ డబ్బులు వస్తే ఎంతో సహాయం చేసి చాలా, అంతే. అది అంతే, ఇంకా అంత మించి ఏం లేదు. ఆర్సీబీ గెలవాలి, అదే. ఏది కష్టపడితే అదే గెలవాలి, అంతే. అంతే, కష్టపడి ఆడాలా, బ్యాటింగ్ ఆడాలా, బౌలింగ్ చేయాలా, గ్రౌండ్ లో చేయాలి. ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి ఎక్కడైనా కానీ. అది రియాలిటీ అయినా, గేమ్ అయినా, అది క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా, ఫుట్బాల్ అయినా, ఎక్కడైనా పర్లే. రియాలిటీలో అయినా, నిజ జీవితంలో అయినా కష్టపడే వాడికి ప్రతిఫలం రావాలంతే. అది వస్తే పోతే అంతే. ఇప్పుడు ఫైనల్ గా మన పెద్ద గ్లిమ్స్ గురించి ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్పానా అబ్బా, చెప్పానన్నా. బాహుబలి సినిమా రికార్డ్ దాటాలని, పుష్ప దాటాలని. ఎంత 2,000 కోట్ల, 3,000 కోట్ల, 1,00,000 కోట్ల? చూడు ఏమన్నా, చూడు అన్నేమన్నా దారుణమా ఏమన్నా. అన్ని సినిమాలు బాగా ఆడాల, ప్రతి సినిమా బాగా ఆడాల, ప్రతి హీరో బతకాల. అదే సినిమాల్లో పనిచేసిన వాళ్ళందరికీ లాభం రావాల. ఇప్పుడు నా బాధ అది. దురంధర్ 2 అయితే 1 వీక్ లోనే 1,000 కోట్లు దాటింది రికార్డులు. చెప్పు మరి పెద్ద సినిమా ఎన్ని రోజుల్లో 1,000 కోట్లు రీచ్ అవుతుంది అనుకో? మళ్ళీ చెప్పానా? దురంధర్ 2 వారం రోజుల్లోనే 1,000 కోట్లు రీచ్ అయింది. అవును. మరి పెద్ద సినిమా ఎన్ని రోజుల్లో 1,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటా? అది కూడా వారంలో రావాలా, లేదా 4 రోజులు రావాలా? అన్ని సినిమాలు బాగా ఆడాలి కదా మాట్లాడుతున్నా. ఆ సినిమా కూడా బాగా ఆడాలా, ప్యారడైస్ బాగా ఆడాలా, అన్ని సినిమాలు వచ్చిన ప్రతి సినిమా బాగా ఆడాలి. కానీ అది నా చేతులు లేదు కాబట్టి మీ చేతులు ఉందాం. ఎన్టీఆర్ అన్న మన అన్న కదా, ఎన్టీఆర్ అన్న తెలియదు నాకు. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందరూ డైరెక్టర్లు, అందరూ హీరోలు బాగుపడాలి. బాగుపడింది కాకుండా ఎవరికైనా ఎంతో సహాయం చేయాలి, అంతే బాధ. అంతే లోపల, అంతే. అదొకటే బాధ, ఇంకేం లేదు. అంతేగాని నేనేదో హీరో అవ్వాలని, ఆ డబ్బు మొత్తం నాకు ఇవ్వాలని కాదు నాకు.
లేదు నాకు అట్ట